ముకుందా జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళ ఫ్లాట్ 5.99% మాత్రమే. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజున అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటి వరకు వెండితెరపై నటుడిగా, గాయకుడిగా, గేయ రచయితగా సత్తా చాటిన రామ్ ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఆయన కెరీర్లో 23వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఈ సినిమాను ఒక పవర్ఫుల్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నారు. ఇందులో రామ్, వీరా అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో రామ్ లెదర్ జాకెట్ ధరించి వెనక వైపు నుంచి స్టైలిష్గా కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఒంటరి తోడేలు కథ అనే ట్యాగ్లైన్ ఈ సినిమా ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. ఈ కథను రామ్ స్వయంగా సిద్ధం చేసుకోవడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు మెగాఫోన్ పట్టడం ఒక ఆసక్తికరమైన ట్రెండ్గా మారుతోంది. గతంలో తెలుగులో పవన్ కళ్యాణ్, విశ్వక్సేన్, అడవిశేష్ వంటి వారు తమ సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించి ప్రయోగాలు చేశారు. కోలీవుడ్లో ధనుష్ కూడా పాండి రాయన్ వంటి చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటారు. ఇప్పుడు రామ్ పోతినేని కూడా ఈ జాబితాలో చేరి తన విజన్ను వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తారోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ర్యాపో సినిమాటిక్స్ బ్యానర్పై కృష్ణా పోతినేని నిర్మిస్తున్నారు. జూన్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్లో సినిమాను థియేటర్లోకి తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. రామ్ పోతినేని గత 2 దశాబ్దాలుగా దేవదాసు నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు ఎన్నో విభిన్న పాత్రలతో మెప్పించాడు. ఇప్పుడు డైరెక్టర్గా ఆయన ప్రయాణం ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.